వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్తరా నక్షత్ర వేడుకలు. ఊంజల సేవ తిరుచి ఉత్సవాలలో స్వామి అమ్మవార్ల అనుగ్రహం. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ వైష్ణవ ఆచార్యుల జాతీయ సదస్సు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి. నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోట విడుదల. ఆగస్టు 18 నుండి 25వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. భువనగిరి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్సవ శోభ. ఘనంగా శ్రీ పద్మావతి దేవి హోమం, ఆండాల్ తల్లికి అభిషేక నీరాజనం. కడప జిల్లా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర ఆలయంలో మాసోత్సవాలు. విశేష పరిమళ భరిత అభిషేక ద్రవ్యాలలో ఆదిదేవుని దివ్య దర్శనం. తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పలు విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి అర్చకులు సకల స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేసి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సాయం సంధ్య వేళ సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాభరణ శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి నీరాజనాలు సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సు జరుగుతోంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే ఈ జాతీయ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 25 మంది పరిశోధకులు, పలువురు పండితులు పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో భాగంగా తొలి రోజైన సోమవారం ప్రారంభ కార్యక్రమానికి టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా కళామందిరంలోని అన్నమాచార్యుల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేయడానికి
దేవాలయాలలో ఆగముక్తంగా కైంకర్యాలు నిర్వహించడానికి భగవద్ రామానుజాచార్యుల వారు అందించిన సేవలను వివరించారు. అస్మద్గురోర్భగవదస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. 108 దేశంలో అనేక కైంకర్యాలు ఆశ్చర్యంగా జరిపించినారు. శ్రీరంగంలో ఉంది, శ్రీరంగాన్ని దిద్ది అన్నీ చేశారు. తిరుమలలోకి వచ్చి అనేక కైంకర్యాలు చేసి మాడవీధులంతా అమించి బ్రహ్మోత్సవం అంతా కూడా కొండపైనే జరగాల అని చెప్పి రామానుజు గారు మాడవీధినంతా దిద్ది అన్ని కైంకర్యాలు చేశారు. మోకాలతో నడిచి వచ్చి స్వాముల వారు శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని కాపాడి అన్ని కైంకర్యం చేసి రామానుజుల వారు అన్నీ చేశారు. తర్వాత గోవిందరాజస్వామి వారిని కూడా చిత్రకూడంచి ఇక్కడ ప్రతిష్ఠ చేసి తిరుపతి మానగరం మారి చేశారు. రామానుజ వారి ఆజ్ఞ ప్రకారం అన్ని వర్ధదాం అభివర్ధదామని ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండాలని దేవస్థాన అధికారి వారికి అనేక మంగళాసాధనం తెలుపుకుంటూ నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజ తిరువడిగలే శరణం. మిగతా విషయాలంతా ఇళయ కోయిల్ కేள்வியப்பன் గోవింద రామానుజ చిన్నజీయ స్వామి ఉయ్యకొండార్ ఎంబార్ మొదలయాండాన్ అన్ని అవతారాల విషయాన్ని గురించి గోవింద రామానుజ చిన్నజీయరు సాధిస్తారు. నిత్యశ్రీ నిత్యమంగళం రామానుజర్ తిరువడిగలే శరణం. కన్యాశ్రవణం జచ్చాదం శేషాచల నివాసనం సర్వేశా ప్రథమాచార్యం శ్రీనివాసముఖం భజే. అనంతం ప్రథమం రూపం త్రేతాయా లక్ష్మణ తదా ద్వాపరే బలభద్రచ కలో కక్షిత భవిష్యత్. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గురు పరంపర గ్రంథంలో ప్రధానంగా నమ్మాళ్ళ వారు ప్రారంభించి మధ్యలో భగవద్ రామానుజుల వారు సర్వ ఆచార్య స్వామి వనవాళ్ళ మామిడి వేదాంత దేశీయులు. ఏమంటే గురు పరంపరలో శ్రీ వైష్ణవ సంప్రదాయమే చాలా గొప్ప విషయం. భగవద్ రామానుజుల వారు మధ్యలో ఏం చేసి ఉన్నారు. భగవత్ రామానుజుల వారు ముందిన వాళ్ళు అందరూ తిరువడి సంబంధం చెప్తారు. వైష్ణవ సంప్రదాయంలో తిరుముడి సంబంధం చెప్తారు. ఏమర్థం అంటే రామానుజుల వారు ముందు అవతరించిన వాళ్ళు అందరూ గురుగారు. స్వామి నమ్మాళ్ళవార్, నాదమునిగల్, ఉయ్యకొండార్, మణకాళ్ నంబి, ఆళవందార్, పెరియ నంబి వీళ్ళందరూ భగవద్ రామానుజుల వారు గురు. ఆయన వెనకాల అవతరించిన వాళ్ళందరూ శిష్యుడు. తిరువడి సంబంధం చెప్తారు. తిరువడి సంబంధం ఏమంటే ఆయన వెనకాల అవతరించేవాళ్ళు రామానుజుల వెనకాల ఎంబార్ భట్టర్, నంచియర్, పెరివాచంబిళ్ళై అది ఆ వంశం వచ్చే వాళ్ళందరూ స్వామి వేదాంత దేశ స్వామి మనవాళ్ళ మాకు వీళ్ళందరూ శిష్యుడు రామానుజుల వారికి. రామానుజుల వారు లేదంటే శ్రీ వైష్ణవం లేదు. శ్రీ వైష్ణవమే లేదంటే విష్టాద్వైతం లేదు. విష్టాద్వైతం స్థాపనం చేసినది భగవద్ రామానుజాచార్యుల వారు. భాష్యం చేస్తున్నారు. బ్రహ్మసూత్రంని వేదవ్యాసులు చేసిన బ్రహ్మసూత్రానికి ముగ్గురు గురుగారు భాష్యం చేస్తున్నారు. ఆది శంకరాచార్య వారు చేస్తున్నారు, భాష్యం పేరు. మధ్వాచార్య వారు చేస్తున్నారు, అది కూడా భాష్యం పేరు. రామానుజాచార్య వారు చేసిన మాత్రమే శ్రీభాష్యం చెప్తారు. శ్రీభాష్యం చెప్పి భాష్యకారుని పేరు చెప్పి సరస్వతీదేవియే ఆయనకు ఐగ్రీవర్ విగ్రహం ఇచ్చినారు అని కథ. రామానుజుల వారు వచ్చి అన్ని దివ్యదేశంలో విజయంగా చెప్పిన ప్రహారం అన్ని దివ్యదేశంలో ఉత్సవాలు కానీ తిరునక్షత్రం కానీ అన్ని భగవద్ రామానుజుల వారు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమలకి 3 సార్లు వచ్చున్నారు. ఒక్కొక్కసారి వచ్చి కైంకర్యం నిర్ణయం చేసి ఆనాడు కైంకర్యం అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఆనాడు ఈనాడు వరకు ఆ కైంకర్యం జరుగుతుంది. రామానుజుల వారి విషయంగా 3 విషయం చెప్పాలి. రామానుజుల వారు చతుర్యుగ సంబంధం, 4 యుగము సంబంధం ఒక గురుగారికి ఒకరికే, వేరే ఎవరికి లేదు. కృతయుగంలో ఆదిశేషన్గా ఉన్నారు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణస్వామిగా ఉన్నారు. ద్వాపరయుగంలో బలరాముడిగా ఉన్నారు. కలియుగంలో ఆదిశేషణ అంశంగా, పాంచజన్య అంశంగా, విశ్వేశ్వర అంశంగా ఒక రామానుజులు అవతరించినారు. అనంతరం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మారిగంటి తిరుముడిసై ఆళ్వార్ టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాములను ఘనంగా సత్కరించారు. ఆపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు పూర్వపు ప్రత్యేక అధికారి డాక్టర్ మాడభూషి వరదరాజన్ కీలకోపన్యాసం చేశారు.
అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ శ్రీవైష్ణవ పండితులు పరకాల స్వామి, చక్రవర్తి రంగనాథన్, ఆనంద తీర్థాచార్యులు తదితరులు ప్రసంగించారు. సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను ఆగస్టు 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు అంక ప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో ప్రకాశిస్తోంది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ పద్మావతి దేవి హోమ క్రతువు మంగళకరంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి దివ్యమంగళ మూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆ తర్వాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ తమ్మి ఇంట నలరు కొమ్మ. కడప జిల్లా కమలాపురం మండలం టి చదిపిరాళ్ల గ్రామంలోని పురాతన పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది.
ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ అగస్తేశ్వర స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను శైవాగమ సంప్రదాయంలో పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో అభిషేక సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారిని విశేషంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ శ్రీ పార్వతీ సమేత అగస్తేశ్వరుని అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో ప్రకాశిస్తోంది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ ఆండాల్ తల్లికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీ ఆండాల్ అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసిన అర్చకులు అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, కంకణ ధారణ ఇత్యాది వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం అమ్మవారికి అష్టోత్తరాలు, సహస్రనామాల పఠనయుక్తంగా వేద మంత్రోచ్చరణల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కడపలోని మోక్షంపేటలో నెలవైన అహోబిలం మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో శ్రావణమాస పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై విశేష అలంకార శోభితంగా కొలువుదీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు సంకల్పంతో షోడశోపచార పూజలను నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమ కైంకర్యయుక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే వెంకటేశుడు శ్రీపతియునితడే, శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే, పావనపు వైకుంఠపతియును ఇతడే. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు
ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా న్యూ సంతోష్ నగర్లోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. మాసోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించి హారతలందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసిన భక్తుల కల్పవల్లి శ్రీ మావుళ్లమ్మవారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అమ్మవారి సన్నిధిలో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా పలు ఆధ్యాత్మిక ధార్మిక క్రతువులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మావుళ్లమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణతో విశేషంగా పూజాధికాలను నిర్వహించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక మండపంలో శ్రీకృష్ణ భగవానుడికి పూజాధికాలను నిర్వహించి సామూహికంగా భగవద్గీత పారాయణం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భగవద్గీత పఠనం చేసిన వారిని సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. కడప నగరంలోని భాగ్యనగర్ కాలనీలో వేంచేసిన శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నాగ చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వమంగళాదేవికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపి హారతలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుట్టకు పూజలు నిర్వహించారు. అలాగే దేవతా వృక్ష ఛాయలో ప్రతిష్ఠించిన నాగశిలలకు అభిషేకాది ఆరాధనలు జరిపారు. భక్తులు నాగ చతుర్థి పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ జ్ఞానాంబిక సమేత కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో శ్రావణ మాసం పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్ఞానాంబికాదేవికి అభిషేక సేవ మంగళకరంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారి సన్నిధిలో సంకల్ప పూజలు, షోడశోపచార పూజలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలతో అమ్మవారికి అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం అలంకారం, అర్చన జరిపి హారతులు సమర్పించారు. शाम्भवी चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौळिरबला पर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర గ్రామం లింగోజిగూడెం గ్రామంలోని
చల్లని తల్లి శ్రీ పోచమ్మ వారికి భక్తులు శ్రావణ మాసం బోనాలను సమర్పించారు. కొలిచిన వారికి కోరిన వరాలను నెరవేర్చే అమ్మవారు శ్రీ పోచమ్మ తల్లి. అమ్మవారికి ఏటా ఆషాఢం శ్రావణ మాసాలలో బోనాలను సమర్పించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులు కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మను దర్శించుకుని బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల బోనాల సమర్పణతో ఆలయ ప్రాంగణం సందడిగా దర్శనమిచ్చింది. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ కల్పవృక్ష శాలిగ్రామ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కాంతులీనుతోంది. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగ చతుర్థిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఆపై నాగేంద్ర శిలకు అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం భక్తులు క్షీరాభిషేకాలను నిర్వహించి నాగేంద్రుడి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.